మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన నామమునకు స్తుతి స్తోత్రములు నాయన. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, శ్రమల కాల ధ్యానములు 15వ రోజున ఈ మందిరంలో ప్రభువా మేము చిన్న మందగా కూడి నాయన మా హృదయాలలో ఉన్నటువంటి లోపాలను ఈ వాక్యానుసారంగా మేము తెలుసుకొని వాటిని సరి చేసుకోవడానికి మీరు కృప చూపించండి, సహాయం చేయండి. దేవా, కూడి వచ్చిన మా అందరికీ కూడా నా తండ్రి, మీ ఎదుట సరైన హృదయం కలిగి జీవించినట్లుగా కృప చూపించమని మా రక్షకుడు ప్రియనాథుడైన యేసు ప్రభు వారి దివ్యమైన నామమున బ్రతిలాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సంఘమునకు అమ్మగారికి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. శ్రమల కాల ధ్యానములో నేడు 15వ రోజు. ఇంతవరకు మనము దేవుని మందిరంలో ఈ శ్రమల కాల ధ్యాన ఆరాధనలో పాల్గొనవచ్చు. మన హృదయాల్లో ఉన్నటువంటి చెడుగును, దుష్టత్వములు, లోపములు, దేవుని నుండి మనలను దూరపరుస్తున్నటువంటి అవలక్షణాలను ఒక్కొక్కటి కూడా వాక్యానుసారముగా తెలుసుకోండి, గ్రహించి వాటిని ప్రార్థనాపూర్వకంగా మనపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రభువా వాటి నుండి మాకు విడుదల చేయమని, వాటిని మా హృదయములను తొలగించమని మనము ప్రార్థన చేసుకోవడానికి దేవుడు చూపుతున్నటువంటి కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము దేవుని వాక్యాంశమును ధ్యానం చేసుకుందాం. కీర్తన 101వ అధ్యాయము, కీర్తనలు 101 7వ వచనాన్ని ఈ దినం మనము ధ్యానం చేసుకుందాం. మోసం చేయవాడు నా యొద్ద నివసింపరాదు, అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలబడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో నా దేవా, ఈ వాక్యాన్ని మేము ధ్యానించుండగా మా అందరికీ నీ ప్రభువా మీ యొక్క ఆత్మ వివేచనను, పరిశుద్ధాత్మను, మీ అభిషేకమును మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కీర్తనకారుడు మాట, మోసము చేయవాడు నా ఇంట నివసింపరాదు. మోసము, మోసము, డిసీట్. ఈ జీవితంలో మన యొక్క జీవనయాత్రలో కొనసాగుతూ మనము ఏ విషయంలో ఎవరిని మోసం చేస్తున్నాం, లేదా ఎవరి చేత మనము మోసగించబడుతున్నామో వాక్యానుసారంగా గ్రహించుకుందాం. ఎందుకంటే భక్తుడైన దావీదు అంటున్న మాట, మోసం చేయవాడు నా ఇంట నివసింపరాదు. నా ఇంట నివసించడం అంటే ఆయన ఇంట్లోనే కాక, ఆయన కుటుంబంలోనే కాక, ఆయన పరివార జనములోనే కాక, దావీదు భక్తుడు ఎప్పుడైనా సరే నా ఇల్లు నా ఇల్లు అంటున్నాడనంటే అది తన సొంత భవనము, నిర్మించిన గృహము, తాను నివసిస్తున్న
నివాసం కాదండి తను చెప్పుకునేది. తన ఇంట నా ఇంట నా ఇంట అని తను ఎన్నిసార్లు పలుకుతున్నాడో అది దేని గురించి అంటే దేవుని యొక్క మందిరాన్ని గురించి. మోసం చేయవాడు ఎందులో ఉండకూడదు? నా ఇంట నివసింపరాదు, నివసింపకూడదు అని ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు అక్కడ. నివసింపరాదు అంటే నివసింపకూడదు అని. మోసం చేస్తూ, దగా చేస్తూ ఇతరులను లేదా మనలను మనమే మోసపరుచుకోవచ్చు. దేవుడి సన్నిధిలో, దేవుడి మందిరంలో ఉన్నాము అని అంటే అది చాలా భయంకరమైనటువంటి ఉగ్రతకు కారణమవుతుంది. నా ఇంట ఉండువాడు మోసం చేయకూడదు, మోసగించకూడదు. ఇతరులను ఎవరిని కూడా అది ఏ రూపైనా కానీ అబద్ధము అని అంటే అది నోటి ద్వారా మాత్రమే పలికేటువంటిది. మోసము అని అంటే అది క్రియల ద్వారా జరగవచ్చు, మాటల ద్వారాను జరగవచ్చు. మోసానికి అబద్ధానికి ఉన్న తేడా. అబద్ధము అనగా మన నోటి ద్వారా పలికేటువంటిది ఏదైనా కానీ ఒక నిజానికి వ్యతిరేకంగా పలికేది అబద్ధము. మోసము అని అంటే దానిలో ఏముంటుంది? మోసంలో ఏముంటుంది? అది క్రియల ద్వారా కానీ లేదా మాటల ద్వారా కానీ మోసగించవచ్చు. ఒక సత్యానికి వ్యతిరేకంగా ఆ పని చేయవచ్చు. ఇతరులను ఆ సత్యములో నుండి తాను చెప్పింది నిజము అనిపించేటట్టు చేయటం అది మోసం. అలాంటి మోసాలు బైబిల్లో చాలా చెప్పబడినవి. అలాంటి మోసకారుల గురించి మనం ఎందరినో చూస్తున్నాం. ఆ మోసకారులు, ఆ మోసం చేసేవాళ్ళు ఎలా చేస్తున్నారనంటే ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు ఈ విధంగా వెల్లడిపరుస్తున్నాడు. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనము. ఏ రీతిగా జనులు మోసగించబడుతున్నారు, జనులను మోసం చేస్తున్నారో చూద్దాం. సత్యము పలుకక ప్రతివాడును తన పొరుగు వానిని వంచించును. చదువు. అబద్ధము వాడుట తమ నాలుకలకు అభ్యాసము చేసి ఉన్నారు. ఎదుటివాని తప్పులు పట్టవలనని ప్రయాస పడదు. ఇది మోసం చేసే విధానం, దగా చేసే విధానం. ఏం చేస్తారట? సత్యాన్ని పలుకక ప్రతివాడు కూడా ఎవరిని వంచిస్తున్నాడు? తన పొరుగు వారిని వంచిస్తున్నాడు. వంచన. నమ్మించి ద్రోహం చేయడం, నమ్మకముగా ఉండి హాని తలపెట్టడం, కీడు చేయటం. అది క్రియలు అవ్వచ్చు, అనగా చేతల్లో ఉండొచ్చు. చేతలు చేయడం చేత కాకపోతే మాటల ద్వారా మోసం చేయవచ్చు. ఈనాడు అనేకులు మనము విశ్వాసులుగా ఇతరుల చేత, ఇతరుల మాటల చేత మోసగింపబడవచ్చు, లేదా మనము ఇతరులను మాటల చేత మోసగించవచ్చు. మాటల బురుడీలో పడగొట్టి అందరి జీవితాలను నాశనం చేస్తున్నటువంటి వ్యక్తులు మనం చూస్తున్నాం. మాయ మాటలు చెప్పి మోసం చేసి ఎందరో యొక్క జీవితాలను దగా చేస్తూ వారిని మనము ఏ రీతిగా నష్టపరుస్తున్నామో ఎందరూ చూస్తున్నామో. ఇక్కడ బైబిల్లో సత్యము పలుకక తన పొరుగు వారిని వంచును. వారి నాలుకకి ఏం అలవాటు అంటే అభ్యాసం చేయడం. అభ్యాసము కూసు విద్య అంటారు. అంటే ఏదైనా ఒక విషయాన్ని పదే పదే అది చేయటం చేస్తేనే కానీ దానికి ఆ పని సులభంగా మనకి చేయగలుగుతాం. ప్రాక్టీస్. ఏ విషయంలోనైనా మనము ఒక ఎక్స్పీరియన్స్ రావాలంటే, అనుభవంలోకి రావాలి అని అంటే దాన్ని ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. మన జీవితంలో ఏం ప్రాక్టీస్ చేస్తున్నారంటే
వంచడం, ఆ వంచడం, మోసగించడం, దగా చేయటం, బ్రతుకులను బుగ్గిపాలు చేయటం, బ్రతుకులను విశ్వాస నావలో నడిపించకుండా ఆ విశ్వాస నావ అలలకు గురై చెదిరిపోయేటట్లు, మునిగిపోయేటట్లు కూడా చేయగలరు. తల్లిదండ్రులు తమ బిడ్డలను సరైన రీతిలో పెంచినా కానీ, లేదా సంఘ కాపరి తమ విశ్వాసులను సరైన మార్గంలో నడిపిస్తున్నా కానీ, కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులకు వ్యతిరేకంగా బిడ్డలు అనేకమైనటువంటి మోసపు క్రియలకు గురవుతున్నారు. ఆ రీతిగానే కుటుంబ జీవితంలో అలా దగ, వంచన, మోసము అనేది మనకు తెలియదు, తల్లిదండ్రులకు తెలియదని బిడ్డలు అనుకుని ఎలా చేస్తున్నారో, అలాగే విశ్వాసులు కూడా మనం ఎలా జీవిస్తున్నామో, పైకి విశ్వాసులుగా ఉండి ఇతరుల పట్ల ఎలా ఉంటున్నామో, ఏ జీవితాన్ని జీవిస్తున్నామో. ఎందుకంటే ఒక మనిషి యొక్క మాటను బట్టి, ఒక మనిషి యొక్క మాట తీరును బట్టి మనం ఎప్పుడూ కూడా ఎవరిని కూడా అంచనా వేయకూడదు. అతడు నీతిపరుడని మనము ఎంచకూడదు. అయితే బైబిల్లో ఓ మాట చెప్పాడు. ఏమనుంది? నీ మాటను బట్టి నీవు అపరాధిగా ఎంచబడతావు, నీతిమంతుడుగాను తీర్చబడతావు. ఎలా జరుగుతుంది అది అంటే, నీవు ఎప్పుడైనా కానీ నీ హృదయంలో నిండి ఉన్న దాన్ని బట్టి నువ్వు మాట్లాడతావు. ఏదో ఒక రూపేణ నీ మాటల్లో మనం చేస్తున్న మోసం బయటపడుతుంది. అప్పుడు ఆ మాటలను బట్టి నీతిమంతుడుగా అపరాధిగా అనేది ఎంచబడతావు. అంతేగాని తేనె పూసిన కత్తిలాగా నునుపైన మాటలు మాట్లాడినంత మాత్రాన నేను నీతిపరుని కాదు, నేను యథార్థపరుని కాదు, లేదా నేను సత్యవంతులను కాదు, నేను భక్తిపరుడను కాదు. మనకి బైబిల్లో ఒక వ్యక్తి తెలుసు, యాకోబు, ఇస్సాకు కలిగినటువంటి సంతానం యాకోబు. అవును కదా? మొట్టమొదటిసారిగా తను తన తోబుట్టుని, జ్యేష్ఠుడైనటువంటి ఏశావుని మోసం చేసి ఏం చేసుకున్నాడండి? జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు. అవునా? తర్వాత తన తండ్రి యొక్క దీవెనలను కూడా యాకోబు మోసం చేసి జ్యేష్ఠుని ఆశీర్వాదాలను, జ్యేష్ఠుని యొక్క దీవెనలను యాకోబు తండ్రి నుంచి పొందాడు. ఏం చేసి? మోసం చేసి. ఎలా మోసం చేశాడండి? ఏశావు ధరించు వస్త్రములను ధరించుకుని అచ్చు రుద్దినట్లుగా ఏశావు వలె ఉన్నాడు. తండ్రి చూపు మందగించింది. ఏమన్నాడు? చేతులైతే ఏశావు చేతులే గాని స్వరము ఏశావు కాదు. నానా, నేను ఎవరిని? ఏశావుని. నీకు వృద్ధాప్యం వచ్చేసింది కదా, కళ్ళు సరిగ్గా కనపట్లేదు కదా, మతి చెడు ఉంటుంది, నన్ను గుర్తుపట్టలేకపోతున్నావు, నేను ఎవరిని? ఏశావునే నాన్న అంటే ముసలోడు పాపం తడివాడు, తడివి చూసుకున్నాడు. అమ్మయ్యా చదువు. తన తండ్రి అయినా అతడు అతనిని తడివి చూచి స్వరము యాకోబు స్వరము కానీ చేతులు ఏశావు చేతులే. స్వరాన్ని గుర్తుపట్టాడండి తండ్రి. ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాడు, ఎక్కడెక్కడో ఉంటాడు, ఎక్కడెక్కడో ఆడుకుంటూ ఉంటాడు, ఎక్కడో తప్పిపోయి ఉంటాడు. నాన్న రేయ్ అని కాకేసాడంటే పిల్లవాడు తన తండ్రి స్వరాన్ని ఎంత మందిలోనైనా సరే, ఎక్కడున్నా సరే గుర్తుపట్టగలడు. అవునంటారు కదా? మన బిడ్డలు దూరానున్నా, ఎక్కడున్నా
స్వరాన్ని విని ఇది ఎవరి స్వరము? మా నాన్న స్వరం అని చెప్పలేదు. అరే ఎవరికన్నా అలాంటి పోలికతో కూడిన స్వరం ఏంటి ఏమంటారు? అచ్చు మా నాన్న మాట్లాడినట్టు మాట్లాడుతున్నాను, అంతా మా నాన్న స్వరం లాగానే ఉంది నీ స్వరం ఏంటంటే. అంటే తండ్రి యొక్క స్వరాన్ని నా గొర్రెలు నా స్వరమును ఎవరు చెప్తున్నారు? కాపరి, తండ్రి అయిన కాపరి. ఆ కాపరికి తెలీదా నువ్వు ఎలా ఉన్నావు, నీ జీవితం ఏంటో, మన జీవితం ఏంటో? తండ్రి అయిన కాపరి, కాపరి అయిన తండ్రి రెండు చూడండి. కాపరి అయిన తండ్రి, తండ్రి అయిన కాపరి రెండు డిఫరెంట్. ఎవరైనా కానీ గొర్రెలు నా స్వరమును వింటాయి అని కాపరి అంటున్నాడు, గొర్రెల కాపరి. ఈనాడు నీవు నేను ఆయన స్వరాన్ని వింటున్నటువంటి మనము మన స్వరాన్ని, మన జీవితాన్ని ఆయన గుర్తుపట్టడా? అక్కడ యాకోబు చేస్తున్న మోసాన్ని తండ్రి గ్రహించాడు, కానీ వృద్ధాప్యంలో ఉన్నాడు. ఏం చేశాడండి? దీవెనలన్నీ ఎవరికి ఇచ్చాడు? యాకోబుకే ఇచ్చాడు. దీవెనలు తీసుకుని తల్లి దగ్గరికి వెళ్ళాడు. ఈ లోపల వేటగాడు ఏశావు వచ్చాడు. నానా అని పిలిచాడు. అరే ఇందాకే కదా వచ్చింది, అప్పుడే మళ్ళీ వచ్చేసాడండి. ఏశావు బోర్డు నేడుస్తున్నాడు. నాన్న నీ దగ్గర ఏమి దీవెనలు లేవా? ఇంకా మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. ఎవరు? యాకోబు. చివరికి తండ్రి నుండి జ్యేష్ఠత్వపు దీవెనలు, అన్న నుండి జ్యేష్ఠత్వపు హక్కును మోసంతో సంపాదించుకున్న యాకోబు జీవితం ఎంత భయంకరంగా ఉందో మనకు తెలుసు. ఆ తర్వాత పడరాని పాటలు పడ్డాడు. ఎవరి కోసం? భార్యామణి కోసం. తన మేనమామ అయిన లాబాను దగ్గరికి వెళ్ళాడు. ఎన్ని సంవత్సరాలు పాలేరుతనం చేశాడండి? 14 సంవత్సరాలు. ఎందువల్ల? గలతీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. గలతీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే, నువ్వు ఏమి విత్తితే ఆ పంటే వస్తావు. యాకోబు ఏమి విత్తాడండి? తండ్రిని మోసం చేశాడు, అన్నని మోసం చేశాడు, చివరికి మోసానికే గురాడు. ఎవడు తీసిన గోతిలో వాడే పడతాడంటాడు. నిజమే. యాకోబు తనకు కావలసింది రాలేదు. తన మామతో అంటున్నాడు, మామా నన్ను మోసం చేస్తావు, నా భార్య రాహేలు అనుకున్నాడు. ఎవరు పంపించావు? జబ్బు కట్టదాన్ని నాకు ఇచ్చావేంటి మామా? మోసగాడా. ఈ లోకంలో నువ్వెవరిని మోసం చేసినా, ఎందరిని మోసం చేసినా, ఎంతకాలం మనం మోసం చేసినా ప్రజలు గమనిస్తున్నారో లేదో అనుకోవచ్చేమో, కానీ ఎవరు చూస్తున్నారు? గొర్రెల కాపరి అయిన తండ్రి చూస్తున్నాడు. ఒకవేళ దినాన పిలుస్తాడు నిన్ను, రే బిడ్డ నువ్వేం చేస్తున్నావు, నా కుమారుడా నువ్వు చేస్తున్న పని ఇది అని నిన్ను ఏం చేస్తాడు? గర్తిస్తాడు. వాక్యం ద్వారా హెచ్చరింప చేస్తాడు, వాక్యం ద్వారా నీకు ఉపదేశాన్ని ఇస్తాడు. ఇంకొక ఏం చేశాడు? అప్పుడు కానీ తను అనుకున్నదేంటో, తాను కోరుకున్నదేంటో సంపాదించలేకపోయాడు యాకోబు. అయినా కానీ యాకోబులో ఏముందండి? గుండెల్లో దడ, రైళ్లు పరిగెత్తుతుంది. ఎందుకు? మోసం చేసే కదా, దగా చేసే కదా, వంచన చేసే కదా. నా అన్న ఉగ్రుడైపోయాడు. వాడు కనపడితే ఏం చేస్తా? చంపేయాలన్నంత తీవ్రమైనటువంటి పగ, ద్వేషము, కోపంతో నిండిపోయాడు. ఎన్నిసార్లు మోసం చేస్తావు నన్ను? నాకు చిక్కుడుగా కూరబెట్టి జ్యేష్ఠత్వం పొందు, నా బట్టలు ధరించి నా జ్యేష్ఠత్వం దీవెన కూడా పొందేవే, కంటి
కంటికి కనపడితే అన్నంత తీవ్రమైన కోపంలో ఉన్నాడే, వస్తున్నాడని తెలుసుకున్నాడు. ఇంట్లో నుండి పారిపోతున్నాడు. దేవుడు సంధించాడు. ఇంతలో ఏశావుకి భయపడి ఎలా బయలుదేరాడు మనడు? ముందేమో పరివారం, పోతే వాళ్ళే పోతారు కదా. మనడు కోపాన్ని కనపడను కానీ వాడు ఏం చేస్తాడు? ఏ రాయి పెట్టుకొస్తాడో, ఏ విల్లు విసురుతాడో, ఏ బాణం విసురుతాడో, ఏం చేస్తాడో తెలియదు కదా. ముందు ఎవరు పెట్టాడు? పరివారం పెట్టాడు. ఎంత మోసం చూడు, మన ఇదో మోసం పడ్డ మూడోసారి. మోసం బ్రతుకంతా మోసమే. కానీ పట్టుబడ్డాడు. శిక్షకు గురి అవ్వనటువంటి స్థితిలో అయ్యాడు. ఏమిరిగింది? నరక మారిపోయింది. తిన్నగా నడుపుతున్నాడు, ఏమయ్యాడు? గుంటుడైపోయాడు. కారణం, నీ బ్రతుకు మోసంలో ఉంటే నీ జీవితం కుంటి జీవితం, అవిటి జీవితంలో జీవిస్తాం. అంటే మన జీవితంలో ఏం కోల్పోతాం? దేవుని యొక్క కాపుదల కోల్పోతాము, దేవుని యొక్క ఆశీర్వాదాలను కోల్పోతాము, దేవుని యొక్క దీవెనలు కోల్పోతాము. ఒకవేళ దేవుడిచ్చు అనుగ్రహించు రక్షణనే కోల్పోతాం మేము. ఏమన్నాడు? మోసపోకుడి. దేవుడు ఒకవేళ మనం అనుకుంటున్నామేమో, నేను నాన్నను మోసం చేశా, నా తండ్రికి మోసం చేశా అనుకున్నాడు యాకోబు. కానీ ఎవరి చేతిలో పడ్డాడండి? ఎవరి చేతిలో పడ్డాడు? ముగ్గురు చేతుల్లో నుండి తప్పించుకున్నటువంటి వాడు చివరికి దేవుని చేతిలో పడ్డాక కానీ తన బ్రతుకు మారింది. కుంటూడైనా కానీ, శారీరకంగా కుంటైనా కానీ తనకేం కలిగింది? రక్షణ కలిగింది. ఎలా మారాడు? ఇశ్రాయేలుగా మారాడు. మోసపు బ్రతుకులో బ్రతికి దేవునికి దూరంగా, తండ్రికి దూరంగా, కుటుంబానికి దూరంగా, అన్నకు దూరంగా, తల్లికి దూరంగా వెళ్ళిపోతున్నాడు. ఎవడు? యాకోబు. ఒకవేళ మనం పొరపాటును, గ్రహపాటును ఎవరినైనా మోసం చేసేమేమో, మోసం చేస్తున్నామేమో గమనించుకుందాం. దావీదు కుమారుడు అబ్షాలోము అంటే దావీదుకి చాలా ప్రేమ. ఎందుకంటే ఇశ్రాయేలీయులు అబ్షాలోము అంతటి అందగాడు లేడు, అంతటి సౌందర్యవంతుడు. ఆయన అందం అంతా ఎందులో ఉంది? ఆయన కొప్పులో. ఆయన అందం అంతా ఎందులో ఉంది? ఆయన జుట్టులో ఉంది. అలాంటి జుట్టు ఇశ్రాయేలు ఎవరికి లేదు. అలాంటి అబ్షాలోము తన తమ్ముడైనటువంటి అమ్నోను, అనగా తన యొక్క అంటే దావీదుకు ఉన్నటువంటి భార్యలో మరొకరి భార్య కుమారుడైనటువంటి అమ్నోను ఈ అబ్షాలోము యొక్క సొంత చెల్లెలు తామారుని తాను ప్రవర్తన రూపకముగా పాడు చేసినందుకు, శారీరకంగా, కుటుంబపరముగా తాను నష్టాన్ని కలిగించినందుకు అతని మీద కక్ష కట్టి అతను ఏం చేశాడండి? విందునకు పిలిపించి త్రాగబోయించి హత్య చేయించాడు. ఎవరు? దావీదు కుమారుడైన అబ్షాలోము. అలా చేయించిన తర్వాత ఇంటి నుంచి పారిపోయాడు, తండ్రి నుంచి పారిపోయాడు. ఎలా చేశాడంటే అది మోసంతో తన యొక్క తమ్ముణ్ణి చంపించాడు. సమూయేలు రెండవ గ్రంథము 15వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయం 15వ అధ్యాయము. మీరు కనుక 1 నుంచి 6 వరకు చదువుకోండి. అయితే నేను అంతకుముందు చెప్పింది మీకు అది 11వ అధ్యాయంలో ఉంది. నేను చెప్పినటువంటి సంఘటన ఏది? తామారుని తన అన్న అయినటువంటి అమ్నోను మోహించి తనను పాడు చేసినందుకు గాను
అబ్షాలోము కక్ష కట్టి తనేం చేస్తున్నాడనంటే, ఎలా చేస్తున్నాడనంటే 28వ వచనంలో ఉంది, 13వ అధ్యాయము 28వ వచనం. అంతలో అబ్షాలోము తన పనివారిని పిలిచి, అమ్నోను ద్రాక్షారసము వలన సంతోషి అయ్యుండుట మీరు కనిపెట్టి ఉండి అమ్నోనును హతము చేయడని నేను మీతో చెప్పినప్పుడు భయపడక అతని చంపుడి, నేను కదా మీకు ఆజ్ఞ ఇచ్చున్నాను. తండ్రితో విందుకు పిలిపించాడు. నాన్న, నేను ఒక విందు ఏర్పాటు చేస్తున్నాను, ఆ విందుకి అందరూ రాకూడదు. ఎవరు మాత్రం రావాలి? అమ్నోను మాత్రమే రావాలి. నాన్న, ఒక్కసారి తండ్రివి కదా, నువ్వు మాట చెప్తే కొడుకు తండ్రి మాట వేరడు కదా, నువ్వు చెప్పు నాన్న, ఒక్కడే అమ్నోను ఒక్కడే వచ్చేటట్లుగా నా ఇంటికి, నా విందుకు అతన్ని రప్పించు, పంపించు అని తండ్రితో చెప్తే, తండ్రి చెప్పిన రీతిలో అమ్నోను ఆ ఇంటికి వెళ్తాడు, అబ్షాలోము ఇంటికి. అక్కడ అతనికి తన పరివారంతో ఇచ్చిన మాట, ఆజ్ఞ ఏమన్నాడండి? అతడు ద్రాక్షారసము వలన సంతోషి అయి ఉండి బాగా మత్తులో ఉన్నప్పుడు కనిపెట్టి ఏం చేయమంటాడు? మత్తుడై ఉండగా అతనికి ఏ విచక్షణ తెలియదు, ఏ జ్ఞానము తెలియదు, ఈ లోకంలో ఉన్నానో ఏ స్థితిలో ఉన్నానో కూడా తెలియదు రీతిలో ఉంటాడు, త్రాగుబోతు అయినటువంటి వాడు. ఆ స్థితిలో అతన్ని హతమార్చిన తర్వాత పారిపోయాడండి అబ్షాలోము. అలా పారిపోయిన తర్వాత నేను చెప్తున్నటువంటి సంఘటన 15వ అధ్యాయంలో 1 నుంచి 6 వచనాల్లో ఉంది. అతడు తన తండ్రికి వ్యతిరేకముగా, అబ్షాలోము తండ్రి యొక్క సింహాసనం మీద దృష్టి పడింది, ఆ కుర్చీలో నేను కూర్చోవాలనుకున్నాడు. ఏం చేస్తున్నాడంటే, గుర్రాలని అబ్షాలోము రథముని ఏర్పాటు చేసుకుని ఉదయముని లేచి ఆ పట్టణపు గుమ్మం దగ్గర కూర్చుండి అక్కడ నిలుచుండి ఏమంటున్నాడు తెలుసా? నేనే రాజుని, మీకు న్యాయం తీరుస్తాను, నా యొద్దకు రండి, నేను చక్కని న్యాయం తీరుస్తాను. ముసలాయన దగ్గరికి వెళ్తే మీకు అన్యాయం జరుగుతుంది. సరైన రీతిలో ఆయన చెప్పలేకపోవచ్చు. నీ వ్యాజ్యం, నీకు ఏదైనా తగాద ఉంటే, నీకు ఏదైనా గొడవ ఉంటే, ఇశ్రాయేలులారా నా యొద్దకు రండి, నేను మీకు రాజుగా ఉండి ఇలా చేస్తాను, అలా చేస్తాను అని చెప్పి మాయ మాటలు చెప్తూనే వచ్చిన ప్రతి వాణిని కూడా ఏం చేస్తున్నాడంట? 5వ వచనం చూడండి, 15వ అధ్యాయం 5వ వచనం. తనకు నమస్కారం చేయుటకై ఎవడైనను తన దాపులకు వచ్చినప్పుడు అతను తన చేయి చాపి అతను పట్టుకొని ముద్దు పెట్టుకొనొచ్చు వచ్చెను. తీర్పు నొందటానికి రాజు వద్దకు వచ్చిన ఇశ్రాయేలులందరికీ అబ్షాలోము ఈ ప్రకారం చేసి ఇశ్రాయేలులందరినీ ఎవరైతే తిప్పుకున్నాడు? రాజు తండ్రి అయినా దావీదు. ఇక్కడ మనవాడు ఏం చేస్తున్నాడంటే, అబ్షాలోము ఆ ప్రజలందరినీ కూడా మాయ మాటలు చెప్పించి తన వైపుకు తిప్పుకుంటాడు. అక్కడ మోసం చేసి అన్నను హతమార్చి పారిపోయి తండ్రిని మోసం చేయడానికి ఇక్కడ నేను సరైన న్యాయం చెప్తాను, నా యొద్దకు రండి అని మనం ఏదైనా ఒక పని చేయాలి, ఒక ఆఫీసర్ దగ్గర పని జరగాలి, లేదా కొంతమంది మనుషులు మన వైపు రావాలి అని అంటే, ఇప్పుడు మంచి మూమెంట్, ఎలక్షన్ మూమెంట్ మనం చూస్తానే ఉన్నాం, ఎన్ని రకాలుగా ఆకర్షిస్తున్నారు. ఆ రీతిలోనే అబ్షాలోము ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా మోసంతో తన వైపుకి తిప్పుకుని అతను అంటున్నటువంటి ఒక మాట చూడండి, 11వ వచనం, 15వ అధ్యాయము 11వ వచనం. విందులకు పిలువబడి ఉండి 200 మంది యెరూషలేములో నుండి అబ్షాలోముతో కూడా బయలుదేరి వీరు ఏమీ తెలియక యథార్థమైన మనసుతో. ఎంతమంది వెళ్ళారండి? 200 మంది వెళ్ళారట. మనోడు విందు ఏర్పాటు చేస్తున్నాడు, ఓట్ల కోసం విందులు ఏర్పాటు చేస్తున్నారే. అబ్షాలోము రాజరికం కోసం, పదవి కోసం ఆనాడే ఉంది విందులు ఏర్పాటు చేయడం. విందు ఏర్పాటు చేస్తే ఇతని యొక్క మోసం తెలియక, అబ్షాలోము చేస్తున్న మోసం తెలియక వాళ్ళు పాపం
యథార్థమైనటువంటి మనసుతో వెళ్ళారు. ఏ పాపము ఎరిగినటువంటి వారై అతను చేసే మోసం ఏంటో గ్రహించలేక వెళ్ళారు. కానీ అతను అనిపిస్తున్నటువంటి మాటలు ఏంటంటే 10వ వచనంలో ఉంది, అబ్షాలోము మీరు వాగ్దానాలు వినినప్పుడు అబ్షాలోము హెబ్రోనులో ఏలుచున్నాడని కేకలు వేయడని చెప్పుటకై ఇశ్రాయేలీల గోత్రములన్నిటి వద్దకు ఏగులు వారిని పంపించాడు. అందరినీ, ఇశ్రాయేలు ప్రజలందరినీ రండి, విందుకు రండి, విందుకు రండి అంటే విందే కదా అని వెళ్ళారు. కానీ అక్కడ జరుగుతున్న మోసం ఏంటి? ఎప్పుడైతే బాటానాదం వినపడుతో అప్పుడు ఏమని చెప్పమంటాడండి? హెబ్రోనులో వెళ్తుంది దావీదు కాదు, అబ్షాలోము వెళ్తున్నాడని కేకలేస్తున్నాడు. ఆ కేకలు వేయగానే దిక్కులు పిపిటిల్లేటట్లు విందు కదా, మంచి విందు, బాగా తిన్నారు, తిట్టంగా తిన్నారు, బాగా ఫుల్గా పీకల దాకా తాగేశారు. ఇక చూడండి, మైకులు అవసరం లేదు. అప్పుడు ఆ టైంలో ఎలాంటి స్వరాలు వస్తాయో మనం చూస్తున్నాం. అంత తీవ్రమైన స్వరాలతో కేకలు వేస్తుంటే ఆకాశం దద్దరిల్లిపోతుంది. పిక్కటిల్లేటట్లు, దిక్కులు పిక్కటిల్లేటట్లు వారు నినాదాలు చేస్తున్నారు. ఏమని? అబ్షాలోము ఇశ్రాయేలు రాజు, అబ్షాలోము ఇశ్రాయేలు రాజు. ఈ కేకలు విన్నటువంటి మిగతా ఇశ్రాయేలు ప్రజలు అసలు శిష్యులైన దావీదుకు తెలియజేశారు. దావీదు రాజుకి వర్తమానం తెలియగానే, అయ్యి బాబోయ్, ఇశ్రాయేలులందరూ కూడా ఎవరి పక్షాన్ని చేరారు? అబ్షాలోము పక్షాన్ని చేరారు. ఇక నన్ను అతను ఏమంటున్నాడు తెలుసా? 14వ వచనం చూడండి, 15వ అధ్యాయము 14వ వచనం. దావీదు యెరూషలేమునందున్న తన సేవకులకందరికీ ఇలాగూ ఆజ్ఞయించెను, అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకొని రక్షణ నొందలేము, మనము పారిపోదము రండి. అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకొనుకును, మనకు కీడు చేయకును, పట్టణము కత్తివాతము చేయకును ఉండునట్టు త్వరగా వీళ్ళు పారిపోదాం రండి. నాతో ఎంతమంది వస్తారో రండి. మనం ఇక అతని చేతిలో నుండి మనము తప్పించుకోలేము. అతను మనం చంపకముందే, ఈ పట్టణాన్ని నాశనం చేయకముందే పారిపోదాం రమ్మన్నాడు. ఎవరు? అసలైనటువంటి రాజు దావీదు. మోసంతో, ఏమీ తెలియనటువంటి రీతిలో అమాయక ప్రజలను తీసుకెళ్ళి అమాయకమైనటువంటి హృదయంతో వెళ్ళినటువంటి ప్రజల చేత రాజు అబ్షాలోము అని కేకలు వేయిస్తే ఆ కేకలకు భయపడ్డ దావీదేమో సింహాసనం వదిలి పారిపోతుంది. యుద్ధం జరుగుతూ ఉంది. ఫిలిస్తీన్లకు ఇశ్రాయేలుకు యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధం చేయడానికి అబ్షాలోము కూడా వెళ్ళాడు. ఈ సహోదరులారా, దేవుడు వాక్యం చెప్తా ఉంది, ఎవడైనా కానీ మోసం చేస్తే, ఎవడైనా కానీ వంచన చేస్తే, ఎవడైనా కానీ దగా చేస్తే దేవుడట వాడిని నిర్మూలిస్తాడట. ఎలా నిర్మూలిస్తాడో తెలుసా? చూడండి, కీర్తన 52వ అధ్యాయము 2-5 వచ్చిన చూద్దాం. కీర్తనలు, మోసం చేయవాడా, వాడిగల మంగలి కత్తివలే నీ నాలుక నాశనము చేయ ఉద్దేశించుతున్నది. మేలు కంటే కీడు చేయుటకు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకు ఇష్టము. కపటమైన నాలుక కలవాడా, అధిక నాశనకరమైన మాటలే నీకు ఇష్టము. కావున దేవుడు సదాకాలము నిన్ను, ఎంతకాలం? సదాకాలం ఉండే దేవుడు సదాకాలము ఆ మోసం చేసేవాడిని, అద్దగా చేస్తున్న వాడిని, కపటము నాలుకల వాడిని, మోసం చేసేవాడిని ఏం చేస్తాడటండి? అడగొడతాడట. నిన్ను పెళ్ళగించును, నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెళ్ళగించును, సజీవుల దేశములో నుండి నిన్ను. ఏ సజీవుల దేశము? నిత్యము జీవుండి స్తుతించబడుతూ, కొనియాడబడుచు, గణపరచబడుచు ఉండేటువంటి పరలోక రాజ్యము సజీవుల దేశము. ఆ సజీవుల దేశంలోకి వెళ్లకుండా, అందులో చేరకుండా, ఆ మార్గంలో పయనించకుండా ఆయన ఎవడైతే మోసం చేస్తాడో వాడిని నిర్మూలన చేస్తాడు, అడగకొడతాడు.
గుడారంలో నుండి పెళ్ళగిస్తాడు. తండ్రికి వ్యతిరేకంగా మాయ మాటలు చెప్పి మోసం చేసి సింహాసనాన్ని తీసుకోవాలని చూసిన అబ్షాలోము యుద్ధంలో పాల్గొంటే అతను కలిగినటువంటి గొప్ప శిక్ష ఏంటంటే, సమూయేలు 2వ గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 18వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనంలో అబ్షాలోముకి ఎలాంటి మరణం పొందాడో అక్కడ చూపిస్తున్నాడు. అబ్షాలోము కంచరగాడి మీద ఎక్కిపోవచ్చు. దావీదు సేవకులకు ఎదురాయను. ఆ కంచరగాడిద ఒక గొప్ప మస్తకి వృక్షము యొక్క చిక్కు కొమ్మల క్రిందికి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికిని మధ్యను వేలాడుచుండగా అతని క్రిందనున్న కంచరగాడిద ఒక పక్కన దావీదు చెప్పులు కూడా, కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా వస్త్రహీనుడై పరిగెత్తుతున్నాడు, పారిపోతున్నాడు. అతనికి ఎదురుగా ఎవరు వస్తున్నారు? దావీదుని ఎదుర్కొనడానికి అబ్షాలోము వస్తున్నాడు. సేవకులు ఎదురయ్యారు, అతని సైన్యం ఎదురయ్యింది. ఈ లోపల వెనక అబ్షాలోము వస్తున్నాడు. ఆ సైన్యాన్ని ఫాలో అవుతూ ఒక చెట్టు దగ్గరకు వచ్చాడు. కంచరగాడి మీద ఎక్కిపోవచ్చు. దావీదు సేవకులకి ఎదురవుతున్నాడు. ఒక మస్తకి వృక్షం చెట్టు క్రిందకి వెళ్ళగానే ఆ చెట్టు కొమ్మలలో తన యొక్క చిక్కుకునేది వెంట్రుకలు చిక్కుపోయింది. తన తల చెట్టుకు తగులుకొనినందున ఎలా తగులుకుంది? తనకున్న జుట్టు ఆ చెట్టు కొమ్మల్లో చిక్కుకుపోయింది. కిందనున్న కంచరగాడిని ఏం చేసింది? వెళ్ళిపోయింది. మనోడు ఏం చేస్తాడు? ఉయ్యాలూగుతున్నాడు, ఉయ్యాలూగుతూ ఉన్నాడు. ఇంతలో ఒక సైనికుడు వచ్చాడు. వచ్చి చూచి 14 వచ్చి చదువుమా. 14 వచ్చింది. యోవాబు నీవు చేయి వరకు నేను కాచుకొని ఉందునా అని చెప్పి 3 బాణములు చేత పట్టుకుని పోయి మస్తకి వృక్షమున వేలాడుచు ఇంకను ప్రాణముతోనున్న అబ్షాలోము యొక్క గుండెకు గురిపెట్టి మోయువారు 10 మంది చుట్టుకొని ఉండగా అబ్షాలోము ఏం చేశాడు? కొట్టి చంపాడు. ఎంత భయంకరమైనటువంటి మరణం! తండ్రిని మోసం చేసి మరలా తండ్రి పారిపోతూ ఉంటే తండ్రిని వెంటాడుతూ అతన్ని ఎదుర్కోవడానికి వస్తూ ఎలాంటి మరణం పొందాడు? ఒక మస్తకి వృక్షము, ఘోరమైనటువంటి మరణం. మస్తక వృక్షంలో వెంట్రుకలు చిక్కుకుపోయింది. ఆ వెంట్రుకలు చిక్కుకుపోయి వేలాడుతూ ఉన్న వాడిని దావీదు యొక్క సైనికుడైనటువంటి యోవాబు చూచి ఏం చేశాడు? బాణాలతో గురిపెట్టి కొట్టి వేసుకొట్టాడండి, గుండెలకి వేసి కొట్టాడు. అప్పటికి చావల. తర్వాత ఏం చేశాడట? కొట్టి చంపాడు. అంత భయంకరమైనటువంటి వరకు ఊరేసుకుని చావల. అలా వేలాడుతూ ఉన్నవాడు అలానూ చావలేదు, బాణం వేసినా చావలేదు, ఇంకా ఊపిరితో ఉన్నాడు, ప్రాణంతో ఉన్నాడు. అతన్ని కొట్టి చంపాడు. చుట్టూ 10 మందిని పెట్టుకుని ఎవరికి కనపడనివ్వకుండా. ఎంత ఘోరమైన మరణము, ఎంత అవమానకరమైనటువంటి మరణము పొందాడు అబ్షాలోము. ఎందుచేత? తండ్రి అయిన దావీదుని మోసం చేశాడు. యాకోబు మోసం చేశాడు, పారిపోయాడు. దేవుడు సన్నించాడు, క్షమాపణ పొందాడు, ఇశ్రాయేలుగా మారాడు. కానీ అబ్షాలోము దావీదునే ఎదుర్కోవడానికి వచ్చాడు. తండ్రిని మోసం చేశాడు, ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. భక్తుడు ఏమని చెప్తున్నాడు? నీ గుడారములో నుండి నిన్ను పెళ్ళగించును, సదాకాలము దేవుడు నిన్ను అణిచివేయును. సదాకాలము దేవుడు నిన్ను అణిచివేయనంటే నిత్యము కూడా మండుచున్నటువంటి ఆ అగ్నిగుండములో ఇలాంటి దుర్జనులందరూ కూడా 2వ మరణంలో ఆ అగ్నిగుండంలో ఉంటారు. ఒకవేళ నేను ఎవరు మోసం చేస్తున్నానో, నేను ఎవరు మోసం చేసినా ఇతరులకు తెలియలేదని మనం అనుకుంటున్నామేమో.
మన కాపరి అయిన తండ్రి అయిన దేవుడు చూస్తూ ఉన్నాడు. సమయం కొరకు చూస్తాడు. ఆయన సమయం రాగానే ఏం చేస్తాడు? మనలను నిర్మూలిస్తాడు, అణగొడతాడు, సజీవుల దేశంలో ఉండకుండా చేస్తాడు. ఒకవేళ విశ్వాసిగా ఉన్నటువంటి మనం ఏ స్థితిలోనైనా ఎవరి పట్లనైనా కానీ ఒకవేళ మన మాటలు మోసకరమైన మాటలు చెప్పాడు, ఒకవేళ మన క్రియలు మోసకరమైనటువంటి క్రియల చేత వారిని బాధించేవేమో, ఒకవేళ ఆ వ్యక్తిని నువ్వు క్షమాపణ అడగలేకపోవచ్చు, ఒకవేళ అతడు ఏమైనా నీకు హాని చేస్తాడేమో, కీడు కలిగిస్తాడేమోనని భయం ఉండవచ్చు. దేవుని సన్నిధిలో మాత్రము ఆ భయం ఉండి, ఆ తడం ఉండి, దేవా నేను ఏ వ్యక్తిని మోసం చేశాను, ఏ క్రియ చేత మోసానికి పాల్పడ్డాను, ఆ మోసక్రియల చేత నిన్ను గాయపరుస్తున్నానేమో, నన్ను క్షమించు ప్రభువా, నా హృదయాన్ని మార్చు ప్రభువా, నాలో ఏ మోసపు తలంపులు, ఏ మోసపు మాటలు, ఏ మోసపు క్రియలు నేను చేయకుండా నీ బిడ్డగా జీవించినట్లు నీ కృప నాకు దయచేయి ప్రభు అని దేవుని సన్నిధిలో మొరపెట్టు. దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఒకవేళ ఇంకా అదే విధంగా ఉంటే క్రీస్తు యేసునందు బ్రతకాలను ఉద్దేశించిన వారు హింసలు పొందుతారు. దుర్జనులు మోసం చేసేవారట, వారు నిత్యము మోసం చేస్తూ ఇతరులను మోసం చేస్తూ వారిని వారే మోసం చేసుకుంటారు. అది మరింత భయంకరమైనటువంటి ఘోరం. ఆ మనలను మనమే మోసం చేసుకుంటూ ఇతరులను మోసం చేస్తూ కూడా జీవిస్తూ ఉంటే అంటే జీవితాన్ని మార్చమని దేవుణ్ణి ప్రార్థిద్దాం. దేవుడు మన హృదయాలను, మన మనసులను ఆ మోసపు బ్రతుకుల నుండి, ఆ మోసపు క్రియల నుండి, ఆ మోసపు మాటల నుంచి మనలను విడిపించునుగాక. దేవుడి వాక్యమును తన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకునండి. మహోన్నతుడా, మహాగరుడ, సర్వకృపానిధి ప్రభువా, నీ ఘనమైన నామమునకు ఎనలేని స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో మా తండ్రి మీరు ఇచ్చినటువంటి జీవపు వాక్కులను బట్టి, జీవపు మాటలను బట్టి మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఈ శ్రమల కాల ధ్యానంలో ప్రభువా మాలో ఉన్నటువంటి ఒక్కొక్క దుర్లక్షణాన్ని, అవలక్షణాన్ని, చెడుగును ప్రభువా నీ వాక్యం ద్వారా మేము గ్రహించుకున్నట్లుగా కృప చూపుచున్నాం దేవా. ఒక్కొక్క హృదయాన్ని పరిశీలించండి, పరిశోధించేటువంటి దేవుడు నాయన. నీ శిలువ రక్తంలో కడుగు నాయన, పవిత్రపరచండి ప్రభు. మేము ఎవరినైనా మోసం చేసేమేమో, ఎవరినైనా మోసం చేస్తున్నాము, మాటల చేతను, క్రియల చేతను మోసం చేసి ప్రభు ఆయన సదాకాలము నీ చేత అణచబడకుండా ప్రభు సజీవుల దేశంలో మేము బ్రతుకున్నట్లుగా మా మోసపు బ్రతుకులను, మా మోసపు మాటలను నాయన మీరు మార్చండి తండ్రి. యాకోబు మోసం చేసి అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, మామ చేత మోసగించబడ్డాడు, దేవుని చేత సంధింపబడ్డాడు. దేవా ఇశ్రాయేలుగా మారాడు నాయన. మీరు మార్చారు తండ్రి. అట్టి మోసపు బ్రతుకుల నుంచి మమ్మలను మార్చండి తండ్రి. మా హృదయములను శుద్ధీకరించండి, మమ్మలను క్షమించండి. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకునండి. పేరు పేరు వరుసన దీవించుము నాయన, ఆశీర్వదించండి ప్రభు. ఒక్కొక్కరి కుటుంబంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఆయన సమస్యల నుంచి విడుదలను దయచేయండి. వ్యాధిగ్రస్తులను ముట్టి స్వస్థపరచండి ప్రభు. బాగు చేయండి తండ్రి. నీ శిలువ రక్తములో కడగండి నాయన. మీరు మా యొక్క పాపముల నిమిత్తము, అపరాధముల నిమిత్తము మీరు పొందిన గాయముల చేతనే మేము స్వస్థత పొందుతున్నాం ప్రభు. నాయన ప్రతి ఒక్కరిని దర్శించండి తండ్రి. నాయన కనికరించండి ప్రభు. మీ దయగల హస్తం వేసుకుంటే స్వస్థపరచండి ప్రభు. ఆధ్యాత్మిక, శారీరక, మానసిక స్వస్థతలను ప్రతి ఒక్కరికి అనుగ్రహింపచేయండి. నీ రక్షణ భాగ్యము మాకు దయచేయండి ఆయన. గుడ్ షెపర్డ్ సంఘ సభ్యుల కుటుంబాలని ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించండి. సంఘ సభ్యుల కుటుంబాలు మీ కృప, మీ కాపుదల, మీ క్షేమాన్ని దయచేయండి నాయన ప్రభు. సంఘ సరిహద్దులను విశాలపరచండి. సంఘ కాపరి గారు ప్రసన్న కుమార్ గారిని, కుటుంబ గారిని, మరి బిడ్డల ప్రభు, కృష్ణపర కుటుంబానికి, వినయ్ కుటుంబానికి మీ కృప, మీ కాపుదల, మీ క్షేమాన్ని దయచేయండి నాయన. సంఘములో వాక్య పరిచయం చేస్తున్న సహోదరులు జీవానందం గారి కుటుంబానికి మీ కృప, మీ కాపుదలను గ్రహింపచేయండి. మరొకసారి ప్రభువా ఇక్కడ కూడి వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకుని మీ దక్షిణ హస్తం చేత, వివాహ బలము చేత రక్షించి కాపాడి కృప చూపించి మహిమ పొందమని, మీ దీవెనలు, మీ ఆశీర్వాదములు దయచేయమని
మా ప్రభువును రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందు నెరవేరును గాక. మా ఆహారము నేడు మాకు దయచేయము, మా ప్రార్థన చేయవారిని మేము క్షమించిన ప్రకారం మీరు మా ప్రార్థన క్షమించము. మమ్మల్ని శోధంలోనికి తేక కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవైనవి తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమునకే జయం, సిలువ రక్తమే జయం. సాతానుకు సర్వనాశనం కలుగును గాక, ప్రభు యేసు నామమునకే విజయం కలుగును గాక. ఆమేన్. దేవుడు మనలను ఆశీర్వదించి కరుణించును గాక. ఆమేన్. దేవుడు తన సన్నిధిని మనపై ప్రకాశింపజేసి మనలను కరుణించును గాక. దేవుడు తన సన్నిధి కాంతిని మన మీద ఉదయింపజేసి మనకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు.